పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఎన్జీఓలు ధర్నాకు దిగారు. గత పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన జగన్ వెంటనే దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు. ఇప్పటికైనా జగన్ తమ సమస్యలపై స్పందించాలని కోరారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని కాంట్రాక్ట్ కంటిన్యూడ్ ఉద్యోగులను అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చేయాలి. 11 పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. 11 పిఆర్సీని వెంటనే సీనియర్ కామ్రేడ్ బొల్లిన నాగకిషోర్ గారిని వేదిక మీద రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే కాంట్రాక్ట్ కంటిన్యూడ్ ఉద్యోగులను అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చేయాలి. 11 పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. 11 పిఆర్సీని వెంటనే సీనియర్ కామ్రేడ్ బొల్లిన నాగకిషోర్ గారిని వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పక్షాన జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 48 మండలాల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లతోటి ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం అంటే మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు. ప్రభుత్వానికి మా సమస్యలను తెలియజెప్పడం కోసం నిరసనలు ధర్నాలు తప్పితే వేరే మార్గం అయితే ఉండదు మాకు. మేము ప్రధానంగా 1/7/2018 నుంచి 11వ పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి మాకైతే 1/7/2019 నుంచి 27% ఐఆర్ ఇచ్చారు. కానీ 1/7/2018 నుంచి 36/2019 వరకు కూడా దాన్ని నోషనల్ పీరియడ్ కింద చెల్లించకుండా మరి మాకైతే ఖచ్చితంగా 1/7/2018 నుంచి 50% ఫిట్మెంట్ తోటి మాకు పిఆర్సీని అమలు చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో స్పష్టంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని, ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి, కమిటీల పేరుతో దాన్ని కాలయాపన చేయొద్దని చెప్పేసి, అట్లాగే ఆయన తన పాదయాత్రలో చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 27,000 పైచిలకు ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని, అలాగే 1/7/2018 నుంచి మాకు రావాల్సిన 3 విడతల డిఏని కూడా మంజూరు చేయాలని, హెల్త్ కార్డులని సక్రమంగా అమలు చేయాలని, అట్లాగే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ కూడా సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారో ఉద్యోగులకి నేను అండగా ఉంటాను, ముఖ్యంగా సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తానని ఆయన ఒక మాట మరి ప్రకటన చేశారు పాదయాత్రలో. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించండి. మీరు ఆర్టీసీని ఏ విధంగా మరి ప్రభుత్వంలో విలీనం చేశారో, ఏదైతే R&B సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మవ్వ తిరుమల కృష్ణబాబు గారికి అన్న ఒకే ఒక్క ఓరటర్ ఆయన ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుందని చెప్పి, మీరు కూడా అదే విధంగా సిపిఎస్ రద్దు అవుతుందని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ రావత్ను పిలిపించి ఒకే మొక్కతోటి సిపిఎస్ రద్దు అని చెప్పి చేయాలని చెప్పి సందర్భంగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకు మరి ఎదురు చూస్తున్న 3 విడతల డిఏని అలాగే 11వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కాంట్రాక్ట్ కంటింజెంట్ ఉద్యోగులు మరి 26,000 మంది ఉన్నారో, మరి మేము ఉద్యోగ సంఘాల నాయకులుగా కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాను డన్ అని చెప్పాడు. సిపిఎస్ డన్ అని చెప్పాడు ఆయన. ఆ డన్ అన్నది మీరు వెంటనే డన్ చేయాలని చెప్పి మేము ఉద్యోగ సంఘాలుగా జేఏసీగా మేము కోరుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దశలవారీ కార్యక్రమంలో డిసెంబర్ 20వ తారీఖున మరి విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా ఉద్యోగులు ఉవ్వెత్తున అక్కడికి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులను చర్చలకు పిలవాలని చెప్పి మరి కోరుకుంటా ఉన్నాం.